హలో అండి. ఈరోజు సెకండ్ డే రంజాన్ అనమాట. రెండవ రోజు. ఏం చేశాను ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. కువైట్ వాళ్ళకి ఏం చేశాను, మనకేం చేశాను అనేది. ఫస్ట్ అయితే కువైట్ వాళ్ళ మటన్ అయితే పొయ్యి మీద కుక్కర్లో అయితే ఉడికించుకుంటున్నాను. వాళ్ళకైతే మటన్ రైస్ చేస్తున్నాను. మనకైతే మటన్ బిర్యానీ, మటన్ దాల్చా చేస్తున్నాను. ఫస్ట్ అయితే మటన్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మటన్ అయితే ఉడికించుకోవాలి. ఇది వాళ్ళకనమాట. తర్వాత వచ్చేసి మన మటన్ అయితే కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసులుగా. ఎందుకంటే వాళ్ళటి పెద్ద పెద్ద పీసులు అనమాట. అందుకని చెప్పేసి చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుని కుక్కర్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, చెక్క, లవంగాలు అన్నీ వేసి కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటున్నాను. మనకు సపరేట్ అయితే ఉడికించుకుంటున్నాను ఇక్కడ. తర్వాత అయితే నేను ఆకుకూరలు అయితే ఒలుచుకుంటున్నాను. మన బిర్యానీలోకి కొత్తిమీర, పుదీనా ఇదైతే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. తెచ్చారనమాట. అందుకని చెప్పేసి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకుని అయిపోయిండు. కానీ లేట్ అయిపోయిందని చెప్పేసి తొందరగా కట్ చేసుకుంటున్నా ఇక్కడ. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్కి తెల్లగడ్డలు, అల్లం అయితే అవి కూడా ఒలుచుకుంటున్నాను నేను. ఈరోజైతే నేను వాళ్ళకి ఓన్లీ రైసే చేశానండి, మటన్ రైస్. ఇక్కడ చూసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేశాను. ఇది వచ్చేసి పప్పు వచ్చేసి దాల్చాక్ అనమాట. మటన్ దాల్చాకి ముందుగా అయితే పప్పు వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టేశాను. తర్వాత అయితే టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని అందులో వేసుకొని ఉడికించుకోవాలన్నమాట దాల్చాలోకి. ఇంకా శనగపప్పు వేసి చేసుకుంటే దాల్చా చాలా బాగుంటుందండి. కాకపోతే శనగపప్పు లేదని చెప్పేసి నేను మామూలు మైసూర్ దాల్ మామూలు కందిపప్పే వేసాను అనమాట. హాట్ వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి మీకు సరిపడైతే వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా రైస్లోకి కొద్దిగా దాల్చాలోకి కట్ చేసుకుంటున్నాను. ముందుగా వాష్ చేసుకొని మనము పచ్చిమిర్చి తర్వాత అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవైతే సొరకాయ ముక్కలు కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. కవర్లో ఉన్నాయి కదా, అవి ఫ్రీజర్లో నేను స్టోర్ చేసుకున్నాను అనమాట. అవైతే మళ్ళీ వాష్ చేసుకొని పక్కనైతే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇవైతే గడ్డలు కువైటి వాళ్ళ రైస్లోకి, ఇవి కెలాం అంటారు. అవి కూడా సెగన ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి నేను రైస్కి పెట్టేశాను, కువైటి వాళ్ళ రైస్కి, కువైటి వాళ్ళ ఫుడ్కి అనమాట. ముందుగా ఉప్పు, పసుపు, రైస్ వేసి ఉడికించుకోవాలన్నమాట. పలుగ్గా ఉన్నప్పుడు వంచుకోవాలి మనం. ఇది ఉప్పు, పసుపు అంతే, ఇంకేం వేయలేదు నేను. తర్వాత ఉంచుకొని సిమ్లో పెట్టేయాలి. ఇక్కడ చూసేయండి, పెనం పెట్టేసి ఆయిల్ పెట్టేసి ఆనియన్ వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మసాలాలు అనమాట. జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, పాప్రికా, పసుపు, ఉప్పు ఇవన్నీ అనమాట. డైలీ వేసే మసాలాలే. కొద్దిగా అండి, చిటికెడు వేయాలి. ఎక్కువ తినరు వీళ్ళు మసాలాలు. తర్వాత అయితే ఈ ఉడికించిన మటన్ వేసి బాగా ఫ్రై చేసుకొని మసాలాలు వేసి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. ఉడికించిన రైస్ పైన ఇది వేసి సిమ్లో పెట్టేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సెకండ్ పార్ట్ కూడా